మరి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టినప్పటి నుంచి ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది. దానికి కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మరి మొన్న బేగంపేట వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈరోజు ఎన్టీఆర్ భవన్కి వచ్చిన దాకా ఆయన వెన్నెమ్మటి నుండి ఆయనకు మళ్ళీ అన్ని రకాల స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క ఊపు చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడ ఉంది అనే నిదర్శనం కన్నా అంతకన్నా బలంగా 20 ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం లేక. అయినా కార్యకర్త యొక్క చెక్కు చెదరలేదు. వారి యొక్క ఆత్మస్థైర్యం తోటి ఈరోజు పోయినసారి ఎలక్షన్లలో పోటీ చేయకున్నా కానీ అంతకన్నా ఇప్పుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీకి ఈరోజు రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ 10 జిల్లాల ప్రజలు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తే మళ్ళా పూర్వవైభవం వస్తుంది తెలుగుదేశం పార్టీకి అని అనే విధంగా ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది. 3 రోజుల షెడ్యూల్ విధంగా ఈరోజు హైదరాబాద్ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి మంచి అవకాశం మాకు ఇచ్చి మాకు భరోసా కల్పించిండు. దీన్ని ఈ విధంగానే ఇంకో విషయం ఏం చెప్పిండంటే మాకు భరోసా యువతకు పెద్దపీట వేసి ప్రతి ఒక్క మొన్న ఏపీలో అయితే ఏ విధంగా యువతకు పెద్దపీట వేసి ఒక ప్రభంజనం సృష్టించిండో తెలంగాణలో కూడా అదే విధంగా ప్రభంజనం సృష్టించాలి, తెలంగాణలో కూడా అధికారం తీసుకురావాలి అనే విధంగా ఈరోజు మాకు ఆయన నూరిపోయడం జరిగింది. ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క చెప్పిన మాటను జవదాటకుండా ఆయన తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణతో ఉన్న ప్రతి కార్యకర్తకు ఈ విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ఉంటుంది. అధికారం ఉన్నా లేకపోయినా మనం చేసే ప్రజలకు సేవ ఇంపార్టెంట్ అనే నినాదాన్ని ఎప్పుడు మనకు చాటి చెప్పే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే ఏపీ ఇప్పుడు ఆయనకు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చి కూడా ఒక 15 రోజులు అవుతుంది. అక్కడ కొంచెం సర్దుబాటు సైకో పాలన పోయి ఇప్పుడు మంచి సుపరిపాలన అందించే విధంగా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అలాంటి పాలనని కొంచెం గాడిలో పెట్టాలి. దాని తర్వాత తెలంగాణ మీద ఫోకస్ పెడతాడు. అదేవిధంగా మొన్న ప్రభంజనం ఏ విధంగా ఏపీలో సృష్టించిందో తెలంగాణలో కూడా అదే విధంగా ప్రభంజనం సృష్టించే విధంగా తెలుగుదేశం పార్టీని క్యాడర్ని తెలంగాణలోని తీసుకొస్తాడు అనే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కృషి చేస్తాడు. ఆయన యొక్క ఎప్పుడూ లేని విధంగా ఆయన ముఖంలో ఒక గ్లో కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి నాయకుడిని 94 ఇందాక చెప్పిండు, 94లో మీరు సిబిఐని చూసిర్రు, మళ్ళీ ఆ విధంగా పనితనంలో ఉన్నటువంటి సిబిఐని ఇప్పుడు చూస్తారు అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉన్నటువంటి అంటే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ఆయన ఎప్పుడు నమ్మేది సిద్ధాంతం ఏంటంటే ఆయన చూసే 40 ఏళ్ళ కుర్రోడు ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నాడో, మాట్లాడుతుండో, చూస్తుండో ఆ విధంగా ఇప్పటికీ 75 స్టిల్ 76 సంవత్సరాలు ఆ విధంగా ఉన్నాడంటే ఆ నవ్వు ముఖం, ఆ నవ్వు కళ ఎప్పుడో మీ 95, 96 నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పటికీ 20 ఇయర్స్ అవుతుందంటే అప్పుడు నాకు 15 ఇయర్స్ 10th క్లాస్ నేను. ఆ విధమైనటువంటి గ్లో, ఆ విధమైన నవ్వు ముఖం మళ్ళా సార్ గారి ముఖంలో ఈరోజు చూడడం జరిగింది తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్లోనే. ఎందుకంటే ఆ విధమైనటువంటి నాయకుడు ఒకసారి ఇప్పుడున్న పరిస్థితులలో ఒకసారి సీఎం కావడమే గొప్ప విషయం. అలాంటిది 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రతిపక్ష నేత, 20 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒకసారి ప్రతిపక్ష నేత, 2 సార్లు ముఖ్యమంత్రులు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. అలాంటి నాయకుడు మళ్ళా ఇంకా ఎందుకంటే మేము ఎందుకు గౌరవపడుతున్నాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎక్కడ లేడు. ఆయన చెప్పిన విధానాలు, విధి విధానాలు, ఆయన చేసిన డెవలప్మెంట్ హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ ఇంకేమంటే హైదరాబాద్ డెవలప్ చెందిందంటేనే అది చంద్రబాబు నాయుడుతో సాధ్యం అని చెప్పొచ్చు. ఈరోజు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ విలవిలైంది, ఎన్టీఆర్ భవన్ కలకలలాడుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడో అనుకున్నాను మాకెప్పుడు ఈ రోజులు వస్తాయంటే వచ్చినాయి. కాకపోతే ఓపిక అనేది ఇంపార్టెంట్. ఈ రోజున్న పరిస్థితులలో ఆడంగపోతే ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ముందర ఒక కారు కాదు కదా వెలవెలబోయింది, ఎవరు లేరు. అలాంటిది ఈరోజు ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక 2-3 కిలోమీటర్ల రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కార్లు నిలబడడం జరిగింది. ఆ విధమైనటువంటి నియంత్రత గల వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తి మరి 4వసారి సీఎం అయ్యి మన తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్కు వచ్చినందుకు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా నెలకొకసారి వస్తాడని కూడా భరోసా ఇచ్చిండు. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ నెక్స్ట్ జరగబోయే ఏ ఎలక్షన్లో కూడా మనం పోటీ చేస్తున్నాం. దానికి మీరు సంసిద్ధంగా ఉండాలి అని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మరి ఇంకా రాబోయే రోజులలో ముందు కూడా మన పార్టీ అధ్యక్షులు ఎవరు అనేది కూడా సారు చెప్పడం జరిగింది. అది త్వరలో నిర్ణయిస్తాడు. ఇక అలాంటి నాయకుడిని మా జన్మ ధన్యమైంది అని చెప్పుకుంటున్నాం. జై చంద్రబాబు, జై తెలంగాణ.